జానీ మాస్టర్ పై కేసు పెట్టారనే కారణంతోనే నాపై కక్ష కట్టారు అంటూ కోరియోగ్రాఫర్ సృష్టి వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. డాన్స్ అసోసియేషన్ లో జరుగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీశాయి. ఇటీవల జరిగిన సమావేశం తర్వాత కొరియోగ్రాఫర్ డాన్సర్ సృష్టి వర్మ మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సృష్టి వర్మ మాట్లాడుతూ గతంలో తాను జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన విషయం కారణంగానే కొందరు తనపై వ్యక్తిగత కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం తాను రియాలిటీ షో పూర్తి చేసి విజేతగా నిలిచిన తర్వాత డాన్స్ అసోసియేషన్ తరపున సన్మానం చేయాలని ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. అయితే అదే విషయాన్ని కొందరు వ్యతిరేకించారని, అప్పటి నుంచి పాత విషయాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి తనపై వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి లేదని కొందరు చెప్తున్న వ్యాఖ్యలను కూడా ఆమె ఖండించారు. ఆ సమావేశంలో కొందరు సభ్యులు సీనియర్ సభ్యుల వైపు దూసుకు వెళ్లారని, ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అలాంటి ప్రవర్తనను తేలికగా తీసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అసోసియేషన్లో ఎవరు తప్పు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోవాలని, కానీ తప్పు చేయని సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు. గత కమిటీ సమావేశాల వీడియోలు పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని, ఎవరైనా అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఫెడరేషన్ పాత్రపై కూడా సృష్టి వర్మ స్పందించారు. తన అసోసియేషన్ ఎన్నికలు గతంలో కూడా ఫెడరేషన్ పర్యవేక్షణ నుండి జరిగాయని, సభ్యుల సమస్యల సమయంలో కూడా ఫెడరేషన్ అండగా నిలిచిందని గుర్తు చేశారు. అందుకే భవిష్యత్తులో జరిగే ఎన్నికలు కూడా ఫెడరేషన్ సమక్షంలోనే నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. నిన్నటి సమావేశంలో ఫెడరేషన్ గురించి కొందరు అనుచితంగా మాట్లాడారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అభిప్రాయం కూడా తనదే అని సృష్టి వర్మ తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా అందరికీ ఆమోదయోగ్యంగా జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వివాదంపై మరో వర్గం నుంచి కూడా స్పందనలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ అంశంపై పూర్తి స్పష్టత రావాలంటే అన్ని పక్షాల అధికారిక ప్రకటనలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సృష్టి వర్మ చేసిన ఆరోపణలు ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే. వీటిపై సంబంధిత వ్యక్తులు లేదా అసోసియేషన్ నుంచి అధికారిక స్పందన వస్తే పరిస్థితి మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.